సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం వింతగా ఉందని, డబ్బులు లేవుంటేనే మూసీ ప్రాజెక్టు చేపడతామంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. 90,000 కొంపలు కూల్చాలి, ఇది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మీకు ఎట్లా చేయొచ్చు ఇల్లు కూలగొట్టకుండా అని కొంతమంది మిత్రులు అడుగుతా ఉన్నారు, మీడియా మిత్రులను. అది కూడా చూపెడతాను. ఎట్లా చేయొచ్చు అంటే ముందు ఫ్లడ్ ప్రివెన్షన్ చేయాలి. ఫస్ట్ వరద నీరు రాకుండా చేయాలి. వరద నీరు రాకుండా చేయాలంటే ఏం చేయాలి? ముందు మున్సిపల్ మంత్రికి సోయి ఉండాలి. ఎస్ఎన్డిపి అనేది మొత్తం మేము ఆనాడు ఫస్ట్ ఫేజ్లో 1000 కోట్లతో పెడితే, రెండవ ఫేజ్ 5,000 కోట్లతో ప్రతిపాదిస్తే, రేవంత్ రెడ్డి గారు రాగానే చేసిన మొట్టమొదటి పని ఏందో తెలుసా? ఆ 5,000 కోట్ల వర్కులు క్యాన్సిల్ చేసిండు. ఫస్ట్ పని వరద నీటి నివారణ కోసం ఫస్ట్ ఫేజ్ మేము పూర్తి చేసి 1000 కోట్లతో ఎట్లయితే అది కనబడుతుంది చూడండి, కాలువ, ఎస్ఎన్డిపి కాలువ, అట్లా మేము పూర్తి చేసి 1000 కోట్లతో 60 పనులు పూర్తి చేస్తే హైదరాబాద్ నగరంలో రెండవ ఫేజ్లో 5,000 కోట్లు పెడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే మొత్తం రద్దు చేశాడు. హైదరాబాద్లో ముందు వరదను తప్పించాలి అని మేము ప్రయత్నం చేస్తే దాన్ని రద్దు. మేము చేసిన పని వల్ల ఏం లాభం జరిగిందో ఒకసారి చూపెట్టే ప్రయత్నం చేస్తాను నేను. ఇక చూడండి, కట్టక ముందు ఎట్లుండే, కట్టినాక ఎట్లయింది. ఆ పక్కన చూడండి, మల్లారెడ్డి రంగారెడ్డి నగర్లో వర్షం పడితే మునుకుండేది. తర్వాత ఎస్ఎన్డిపి కట్టిన తర్వాత నీరు కిందికి సాఫీగా పోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నా అంటే, మూసీలో ఫస్ట్ చేయాల్సిన పని ట్రీటెడ్ వాటర్ ముందు వచ్చేటట్టు చూసుకోవడం, రెండోది వరద నష్టం లేకుండా అన్ని నాళాలను కూడా అవసరమైతే నీట్గా చేసుకోవడం, ఎస్ఎన్డిపిని కంటిన్యూ చేయడం. ఆ తర్వాత మీరు మంచిగా గోదావరి నీళ్లు తెచ్చి హిమాయత్ సాగర్లో, ఉస్మాన్ సాగర్లో నింపి, గేట్లు ఎత్తి, చెక్ డ్యాములు కట్టి, నీళ్లు జీవనదిలాగా మూసీని చూపెట్టడం. దాంతోపాటు ఇవన్నీ కూడా అవే ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్స్. చూడండి, ఆ రోజు పేపర్లు రాసిన వార్తలు, ఎట్లా ఎస్ఎన్డిపి వల్ల కొన్ని కాలనీలకు ముంపు తప్పింది చూపెడతాను మీకు. ఇగో 14 ప్రాంతాలకు వరద నుంచి విముక్తి ఈనాడులో. ఇగో హిందూ అనే పేపరు, ఎస్ఎన్డిపి కవర్డ్ ఏరియాస్ లార్జ్లీ ఫ్రీ ఫ్రమ్ ఫ్లడింగ్ దిస్ సీజన్. అంటే ఎస్ఎన్డిపి తీసుకోవడం వల్ల ఏ రకంగా వరద ముప్పు తప్పింది అని చెప్పి పేపర్లు రాసిన వార్తలు ఆ రోజుల్లో. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ చేశాము పనులు కూడా అవన్నీ లిస్ట్ ఉంది చూడండి అక్కడ, నమస్తే తెలంగాణ పేపర్లో మొత్తం ఏ నియోజకవర్గంలో ఎన్నెన్ని చేసినాం. ఇక్కడ పర్టికులర్గా ఒక్క చాలు మీకు. నేను ముషీరాబాద్లో దగ్గర మేము ముట్టాల్ గారు ఎమ్మెల్యే గారు